పోలీసులేమో ఐ థింక్ వాళ్ళ బయట పెట్టిన వీడియోస్లో అయితే దే ఆర్ సేయింగ్ ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు, ఈ పని చేశాడు, ఇలా డ్రైవ్ చేశాడు, ఇక్కడ ఇది జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో నాకు తెలిసి నిన్న నాకు వచ్చిన ఒక వీడియో క్లిప్పు, వైసీపీకి సంబంధించిన మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్న మాటలు నాకు అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు ఇది నిజానికి బీజేపీకి అలవాటున్న పద్ధతి. మతం పేరు చెప్పి పోలరైజేషన్ సృష్టించాలి, డివిజన్ సృష్టించాలి, కమ్యూనిటీ బేస్డ్ డివిజన్ సృష్టిస్తే ఆ డివిజన్తో ఒక పర్టికులర్ ఓటు బ్యాంకు మనకు సపోర్ట్ చేస్తే అలా లబ్ధి పొందడం. ఇదే బీజేపీ టాక్టిక్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రులు అన్నారు, అదే టాక్టికే ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, మతం పేరుతో రాజకీయాలు చేయకండి. ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి, దేవుని దయ వల్ల. చేయకండి, అన్ని రాజకీయ పార్టీలకు మతం పేరుతో రాజకీయాలు చేయకండి. పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది, ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు. కానీ అయినా కూడా వీటి మీద నమ్మకం లేకపోతే, ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే, రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను, రాజకీయాల కోసం గొడవలు సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు. ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి, నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం. మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని పార్లమెంటులోనే ఎలా ఖూనీ చేశారో మళ్ళీ చూసాం. ఇది ముస్లింల మీద మాత్రమే జరిగిన దాడి కాదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నది కేవలం ఒక కమ్యూనిటీ, కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీ మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది భారతదేశ రాజ్యాంగం మీద, భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి. ఎంత క్రూరంగా బీజేపీ ఆలోచన తీరు ఉందో మరొక్కసారి బయట పెట్టుకుంది బీజేపీ పార్టీ. అసలు వక్ఫ్ బిల్లు అమెండ్మెంటు ముస్లింల మేలు కోసం చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అమెండ్మెంట్ చేసిన ఏ ఒక్క అంశంలోనైనా ముస్లింలకు మేలు జరుగుతుందా? ఒక్కటంటే ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు మేలు జరిగే క్లాసు లేదు. అసలు సమస్య లేనప్పుడు, సక్రమంగా నడుస్తున్నప్పుడు, అవసరమే లేనప్పుడు కేవలం వక్ఫ్లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పన్నిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. అసలు బీజేపీ వైఖరే ఇది, బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మతం పేరు, కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి. విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే, పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్గా
మార్చుకునే వికృత ఆలోచన బీజేపీది. మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ. పోలరైజ్ చేసి, ఓట్ బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది. అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. కానీ బాధాకరం ఏమిటి అంటే, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, ముస్లింలు మీకు ఓటు వేయలేదా? గత ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేయలేదా? ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా? పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది, మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈరోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు, కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు. మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇఫ్తార్ విందులిస్తే సరిపోతుందా? ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు? వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు, కానీ మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కి మద్దతిమ్మని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ, అన్యాయం చేసిన వాళ్ళ? ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషం పెట్టిన వాళ్ళు. ఈరోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ, వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు. ఇది న్యాయమేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు. ఏ రీతిలో న్యాయం చేసినట్టు? ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం ఇక్కడ రిపేర్ కార్యక్రమాలు. మేము ముస్లింలకు అండగా నిలబడతాం, ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం, ముస్లిం ఆస్తులను కాపాడుతాం. ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు? మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇక్కడ బయటపడుతున్నాయి.